Hi viewers, వెల్కమ్ టు సొగస్టుడు తర్మ. ఈరోజు మనం సొగస్టుడు తర్మలో ఎర్రగడ్డ సుందర్ నగర్ కాలనీలో ఉన్న విఘ్నేశ్వర సిల్క్స్కి వచ్చేసామండి. ఈరోజు మనం ఈ షోరూంలో లేటెస్ట్ డిజైనర్ సారీస్లో ఉన్నటువంటి ఆల్ కలెక్షన్స్ చూద్దాం. ఎర్రగడ్డ విఘ్నేశ్వర సిల్క్స్లో మనకి సారీస్ ఎక్స్ప్లెయిన్ చేయడానికి మనతో పాటు రాజేందర్ గారు రెడీగా ఉన్నారు. హలో అండి. ఈరోజు ఏ కలెక్షన్ చూపిస్తున్నారు? న్యూ వెరైటీస్ చూద్దామండి. పట్టులో, ఫ్యాన్సీలో అన్నిట్లో కూడా మనం వెరైటీస్ అనేది. ఇది వచ్చి మనకి బ్రైడల్ వేర్ పట్టు, కాంచీపురం పట్టులో వస్త్రకళ పట్టులో డిజైనర్ శారీ అండి. బాగుంటుంది, చక్కగా మంచి కాంబినేషన్ తీసుకున్నాం. మంచి బాటిల్ గ్రీన్ కి మనం మంచి బ్రింజాల్ కలర్ కాంబినేషన్స్ తో మనం పళ్ళు అనేది మనం హైలైట్ చేసుకున్నామండి. ఈ 1 మీటర్ పళ్ళు అంతా కూడా టిష్యూ బ్యాక్గ్రౌండ్ లో చక్కగా మనం ఆ బ్రింజాల్ కలర్ అనేది వెల్వెట్ అయ్యే విధంగా మనం కట్ వర్క్ లాగా ఒక ట్రీ డిజైన్స్ అనేది మనం క్రియేట్ చేసుకున్నాం. క్రియేట్ చేసుకుంటూ ఆ ఫ్లవర్ వచ్చేకాడికి అంతా కూడా సిల్వర్ తో మనం అందంగా మనం మిడిల్ పార్ట్ లో ఫ్లవర్స్ అంతా కూడా సిల్వర్ తో హైలైట్ చేస్తూ తీసుకున్నామండి. సైడ్ కార్నర్స్ వచ్చేకాడికి అంతా కూడా ఒకటి గోల్డ్ కలర్ ఫ్లవర్, ఇంకోటి వచ్చేకాడికి సిల్వర్ జరీ, ఇలా 2 కలర్ కాంబినేషన్స్ తో కూడా మనం ఆ ఫ్లవర్ డిజైన్స్ అనేది చక్కగా అందంగా మనం హైలైట్ చేస్తూ తీసుకున్నాం. శారీ అంతా కూడా బాగుంటుందండి. మంచి బాటిల్ గ్రీన్ తో మనం గోల్డ్ జరీ అండ్ సిల్వర్ జరీతో మనం డిజైన్ అనేది మనం హైలైట్ చేస్తూ తీసుకున్నాము. ఇది వచ్చేకాడికి శారీ అంతా కూడా చాలా దగ్గరగా ఒక డ్రాప్ డిజైన్స్ అనేది మనం ఈ గ్రీన్ కలర్ పైన గోల్డ్ కలర్ తో డ్రాప్ డిజైన్స్ అనేది మనం హైలైట్ చేసుకున్నాం. డ్రాప్ డిజైన్స్ హైలైట్ చేస్తూనే మళ్ళీ సిల్వర్ జరీతో కూడా చిన్న ఒక బర్డ్స్ డిజైన్స్ లాగా మనం అందంగా మనం క్రియేట్ చేసాం. శారీ మొత్తం కూడా మనకి ఆల్ ఓవర్ వస్తుందండి. బోర్డర్స్ వచ్చేకాడికి అంతా కూడా బాటిల్ గ్రీన్ ఉంది కాబట్టి చక్కగా మనం పింక్ కలర్ తో ఒక చిన్న బోర్డర్ ఇచ్చాం. తర్వాత మంచి కడ్డీ బోర్డర్ కూడా మనం షోల్డర్ దగ్గర తీసుకున్నామండి. ఇదే బోర్డర్ వచ్చి మనకి కింద వైపు కూడా మనకి సేమ్ వస్తుంది. 2 సైడ్స్ కూడా పైన ఉన్నట్టు కింద వైపు కూడా మనం సేమ్ కడ్డీ బోర్డర్ ఇచ్చాం. అది బాటిల్ గ్రీన్ ఉంది కాబట్టి ఆ పింక్ కలర్ చిన్న బోర్డర్ ఇచ్చే లోపల మనకి శారీ కూడా ఇంకా అందం వచ్చిందండి. ఇలాంటి శారీస్ మంచి బ్రైడల్ వేర్ లో మన దగ్గర నెంబర్ ఆఫ్ వెరైటీస్ 2 షాప్స్ లో కూడా అవైలబుల్ ఉన్నాయండి. కుకట్పల్లి అండ్ ఎర్రగడ్డ. వీటిలో కూడా కలర్స్ చాయిస్ కూడా మన దగ్గర ఉంటుందండి. పట్టులో మన దగ్గర కలర్ చాయిస్ కూడా ఉంటుంది. ఎందుకంటే మనం వ్యూవర్స్ కాబట్టి ప్రతి డిజైన్ లోనూ 4 కలర్స్ అనేది మనం చేపిస్తామండి. బ్లౌజ్ బోర్డర్స్ వచ్చేకాడికి మంచి గోల్డ్ కలర్ తో 2 వైపులు కూడా మనం కడ్డీ బోర్డర్ ఇచ్చాం. బాగుంటుంది శారీ. శారీ వచ్చేసి బాటిల్ గ్రీన్ అండ్ బ్రింజాల్ కాంబినేషన్. ఈ శారీ కాస్ట్ వచ్చి ఓన్లీ 11,550 రూపీస్ పడుతుందండి. బ్రైడల్ వేర్ లో మన దగ్గర చాలా 40,000 దాకా కూడా మన దగ్గర వెరైటీస్ అనేది అవైలబుల్. ఈ శారీ కాస్ట్ వచ్చేసి 11,550 రూపీస్ కి అవైలబుల్ ఉంది. నెక్స్ట్ ఇంకొక శారీ చూద్దాం. నెక్స్ట్ వన్ వచ్చి మనకి సిరుముగై పట్టు అండి. బాగుంటుందండి, సాఫ్ట్ సిల్క్ గా ఉంటుంది, డబల్ నాత్ ఉంటుంది అనమాట. పట్టు వచ్చేకాడికి చాలా బాగుంటుంది, ప్యూర్ పట్టు. మనకి పళ్ళు అంతా కూడా ఒక డిఫరెంట్ గా మనం ఒక పైతాని పళ్ళు అనేది మనం ఈ కంచి పట్టు లైట్ వెయిట్ పైన సిరుముగై పట్టు మీద మనం వెరైటీగా చేయించామండి. జరీతో మనం ఒక క్రీపర్ లాగా జరీతో చక్కగా హైలైట్ చేస్తూ ప్యారెట్ అంతా కూడా మనం గ్రీన్ కలర్ అండ్ ఆరెంజ్ కలర్ తో చాలా అందంగా మనం పళ్ళు అనేది మనం హైలైట్ చేసుకున్నాం. అదేవిధంగా మళ్ళీ లోటస్ కూడా అండి. లోటస్ వచ్చేకాడికి ఓన్లీ ఆరెంజ్ కలర్ అండ్ గ్రీన్ కలర్ తో చక్కగా మనం హైలైట్ చేస్తూ తీసుకున్నాం అనమాట. పళ్ళు అంతా కూడా మనం పైతాని పళ్ళు తీసుకున్నాం. మెటీరియల్ వచ్చేకాడికి చాలా బాగుంటుందండి. ప్యూర్ పట్టు లైట్ వెయిట్ ఉంటుంది అనమాట. వీటిలో కూడా మన దగ్గర నెంబర్ ఆఫ్ డిజైన్స్ తో మన దగ్గర స్టాక్ అనేది అవైలబుల్ ఉంది. సిరుముగై పట్టు అండి. శారీ అంతా కూడా మనకి మంచి ఆరెంజ్ కలర్ ఉంటుంది. కల్నేత, ఈ కల్నేత పైన అంతా కూడా మనం చక్కగా ఒక చిన్న బుటీస్ అనేది మనం చాలా అందంగా మనం కొత్త ఫ్లవర్స్ అనేది కూడా మనం అందంగా మనం వెరైటీగా మనం తీసుకున్నాం. అవునండి, సిల్వర్ అండ్ గోల్డ్ జరీతో మనం అందంగా హైలైట్ చేస్తూ తీసుకున్నాం. బోర్డర్స్ వచ్చేకాడికి చాలా లెంతీగా కడ్డీ బోర్డర్ ఇచ్చామండి. జరీ బోర్డర్ కింద వైపు కూడా మనం సేమ్ గోల్డ్ కలర్ కడ్డీ బోర్డర్ మనం హైలైట్ చేస్తూ 2 సైడ్స్ కూడా మనం సేమ్ బోర్డర్స్ తీసుకున్నాం. శారీ వచ్చేకాడికి చాలా బాగుంటుందండి, లైట్ వెయిట్ ఉంటుంది, బాగుంటుంది అనమాట చక్కగా. వీటిలో కూడా కలర్స్ కూడా మన దగ్గర అవైలబుల్ ఉన్నాయి. 2 షాప్స్ లో కూడా, ఎర్రగడ్డ అండ్ కుకట్పల్లి 2 షాప్స్ లో కూడా కలర్స్ అవైలబుల్ ఉంటుంది. హ్యాండ్స్ కి వచ్చేకాడికి 2 వైపులు కూడా కడ్డీ బోర్డర్ ఉంటుంది. పళ్ళు కలర్ బ్లౌజ్ ఇచ్చామండి. బాగుంటుంది, కాంబినేషన్స్ కూడా మన దగ్గర బాగుంటుందండి చక్కగా. ఈ సారీ కాస్ట్ ఎంత ఉంటుంది? సారీ కాస్ట్ వచ్చి మనకి ఓన్లీ 6,750 రూపీస్ పడుతుందండి. చాలా రీజనబుల్ అమౌంట్ అండి. ఓన్లీ 6,750 రూపీస్ కి సిరిముగై పట్టు అవైలబుల్ ఉంది మనకి 2 షోరూమ్స్ లో కూడా. నెక్స్ట్ ఇంకొకసారి చూద్దాం. మంచి మెహందీ గ్రీన్ లో లైట్ షేడ్ తీసుకున్నామండి, ఒక కల్నేత లాగా చక్కగా. దీనికి వచ్చేకాడికి ఒక డిఫరెంట్ కాంబినేషన్ లో మనం బ్రింజాల్ కలర్ తో మనం పళ్ళు అనేది మనం హైలైట్ చేసాం. ఈ బ్రింజాల్ కలర్ పైన అంతా కూడా జరీతో మనం చక్కగా ఒక టిష్యూ పళ్ళు లాగా మనం 1 మీటర్ పళ్ళు అనేది హైలైట్ చేసామండి. ఇక్కడ మెహందీ గ్రీన్ అంతా కూడా చాలా చక్కగా మనం పళ్ళులో ఉన్న బ్రింజాల్ కలర్ తో మనం ఒక డాట్స్ లాగా మనం చక్కగా అందంగా మనం ఈ డబల్ నాత్ ఇక్కత్ పైన అంతా కూడా మనం క్రియేట్ చేసుకున్నాం. శారీ పళ్ళు దగ్గర నుంచి స్టార్టింగ్ ఎండింగ్ దాకా కూడా ఈ ఇక్కత్ డిజైన్స్ అనేది మనకి అందంగా మనకు వస్తుందండి. బోర్డర్స్ వచ్చేకాడికి మంచి కాంబినేషన్ ఇచ్చామండి. ఇక్కడ కూడా మనం బ్రింజాల్ కాంబినేషన్స్ లో మనం గోల్డ్ కలర్ కడ్డీ బోర్డర్ తీసుకున్నాం. ఇదే విధంగా మనకి కింద వైపు వస్తుంది, కానీ కొంచెం లెంతీగా మనం కింద వైపు బోర్డర్ అనేది హైలైట్ చేస్తూ తీసుకున్నాం. సేమ్ డిజైన్స్ లో 6-7 కలర్స్ దాకా కూడా మన దగ్గర స్టాక్ అనేది కూడా అవైలబుల్ ఉన్నాయి. 2 షాప్స్ లో కూడా, ఎర్రగడ్డ అండ్ కుకట్పల్లి 2 షాప్స్ లో కూడా మన దగ్గర ఇక్కత్ పట్టు చాలా రీజనబుల్ ప్రైజెస్ కే మనం ఇస్తున్నామండి. డబల్ నాత్ ఇక్కత్ మనం ఓన్లీ 6,600 కే మనం చాలా డిజైన్స్ మనం ఇస్తున్నాం అనమాట. అంటే కనీసం ఒక 20-30 డిజైన్స్ దాకా మనం ఓన్లీ 600. అవునండి. బ్లౌజ్ వచ్చి మనకి బ్రింజాల్ కలర్ కాంబినేషన్స్ తోనే మంచి కాంబినేషన్ గా బ్లౌజ్ కూడా మనం కాంట్రాస్ట్ బ్లౌజ్ తీసుకున్నాం. బోర్డర్స్ వచ్చేకాడికి 2 వైపులు కూడా మనం కడ్డీ బోర్డర్ ఇచ్చామండి. ఈ సారీ కాస్ట్ ఎంత అన్నారు?
ఈ సారీ కాస్ట్ వచ్చి ఓన్లీ మనకి 6600 పడుతుందండి. ఓకే, ఈ సారీ కాస్ట్ వచ్చేసి మనకి 6600 రూపీస్ కి అవైలబుల్ ఉంది. దీంట్లో మనకి కలర్ చాయిస్ ఉంది, అలాగే డిఫరెంట్ ప్యాటర్న్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి. నెక్స్ట్ వన్ ఇది వచ్చి మనకి పళని సిల్క్ అండి. బాగుంటుందండి, చాలా కాస్ట్లీ డిజైన్స్ ని మనము మంచిగా ఒక తక్కువ రేట్ లో కూడా మనం చేపించాం అనమాట. సారీ అనేది బాగుంటుంది, మంచి పింక్ కలర్. పళ్ళు అనేది మనం చాలా డిజైనర్ గా పళ్ళు అనేది మనం హైలైట్ చేసుకున్నాం. అంటే ఒక కొమ్మలాగా మనం తీసుకున్నామండి. ఆ కొమ్మ మీద నిల్చున్నట్టుగా మనం ఒక బర్డ్స్ డిజైన్స్ అనేది చక్కగా మనం జరీతో గోల్డ్ కలర్ తో వీవింగ్ అండి. ఇది మొత్తం కూడా మనకి హ్యాండ్లూమ్ మీద వీవింగ్ తో మనం చక్కగా మనం హైలైట్ చేసుకున్న శారీ. పళ్ళు అంతా కూడా ఒక 2 లైన్స్ లాగా మనం అందంగా మనం ఆ బర్డ్స్ డిజైన్స్ అనేది క్రియేట్ చేసుకున్నాం. శారీ అంతా కూడా మనం పళ్ళు దగ్గర నుంచి ఆ బర్డ్స్ అనేది మిడిల్ కి వచ్చే కాడికి కొంచెం చిన్న సైజ్ లో చక్కగా మనం హైలైట్ చేసుకున్నాం. సింగిల్ బర్డ్స్, అది కూడా ఏంటంటే ఓన్లీ ఒకే కలర్ తీసుకున్నాం అండి. ఓన్లీ చక్కగా మనం జరీతోనే మనం అందంగా మనం శారీ మొత్తం కూడా దగ్గరగా మనం అంతే అందంగా మనం ఆ బర్డ్స్ అనేది కూడా చాలా చక్కగా తీసుకున్నాం. అంటే కొమ్మ మీద నిల్చున్నట్టుగా ఒక ఫ్లవర్ అనేది కూడా ఒక చక్కగా మనం హైలైట్ చేస్తూ తీసుకున్నాం. తీసుకుంటూ బోర్డర్స్ కూడా రెగ్యులర్ బోర్డర్స్ కాకుండా చాలా డిఫరెంట్ గా మనం కడ్డీ బోర్డర్ లోనే మళ్ళీ కట్ వర్క్ వచ్చే విధంగా ఆ కట్ వర్క్ లో కూడా మనం ఆ బర్డ్స్ డిజైన్స్ అనేది మనం మిస్టేక్ చాలా అందంగా మనం క్రియేట్ చేసుకున్నాం. ఈ బోర్డర్ మనం సెకండ్ వైపు చూద్దాం, ఎందుకంటే ఇది ఆపోజిట్ షోల్డర్ బోర్డర్ అండి. ఇది వచ్చేకాడికి మనకి కింద వైపు బోర్డర్, పైన ఉన్నట్టుగానే బోర్డరే మనకి కట్ వర్క్ పళ్ళులో ఉన్న డిజైన్ మనం కింద బోర్డర్ లో కూడా కట్ వర్క్ వచ్చే విధంగా చాలా చక్కగా బోర్డర్ అనేది కూడా మనం అందంగా హైలైట్ చేసుకున్నాము. ఇలాంటి డిఫరెంట్ కొత్త వెరైటీస్ అన్ని కూడా మనం దసరా సందర్భంగా మ్యారేజెస్ ఉన్నాయి కాబట్టి పెట్టుబడులు కానివ్వండి, మ్యారేజ్ బ్రైడల్ కలెక్షన్స్ దాకా మన దగ్గర స్టాక్ అనేది అవైలబుల్ ఉన్నాయండి. ఆల్ వెరైటీస్ ప్యూర్ కంచి పట్టు అంటే బ్రైడల్ కలెక్షన్ సారీస్, అలాగే డిజైనర్ సారీస్ తో పాటు పెట్టుబడికి సంబంధించినటువంటి ఆల్ వెరైటీస్ ఉన్నాయండి. సారీ కాస్ట్ ఎంత? సారీ కాస్ట్ వచ్చి మనకి ఓన్లీ 1050 కే మనం పళని సిల్క్ అనే కొత్త వెరైటీ మనం ఇస్తున్నామండి. చాలా చక్కగా ఉంటుంది. ఓన్లీ 1050 రూపీస్ కి అవైలబుల్ ఉందండి. దీంట్లో మనకి కలర్స్ అండ్ డిజైన్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి. ఓకే, చాలా రీజనబుల్ అమౌంట్ అండి. ఇలాంటివి మనకి పెట్టుబడికి అయితే కనుక చాలా గ్రాండ్ గా రిచ్ లుక్ కనిపిస్తూ ఉంటాయి ఈ సారీస్. ఇది వచ్చి మనకి కోరా సిల్క్స్ లో ఫాలింగ్ మెటీరియల్ అండి. కోరా సిల్క్ బాగుంటుందండి. మంచి రాయల్ బ్లూ తీసుకున్నాం. రాయల్ బ్లూ పైన అంతా కూడా మనం చాలా దగ్గరగా పల్స్ వర్క్ అనేది మనం అందంగా మనం క్రియేట్ చేసుకున్నాం. పళ్ళు దగ్గర నుంచి స్టార్టింగ్ ఎండింగ్ దాకా కూడా మనకి ఈ పల్స్ వర్క్ అనేది మనం అందంగా హైలైట్ చేసుకున్నాం. పళ్ళు వచ్చేకాడికి అంతా కూడా చాలా సూపర్ గా మనం ఒక పావు మీటర్ లాగా మనం జరీ టిష్యూ అనేది మనం పళ్ళులో హైలైట్ చేసుకున్నాం. పళ్ళు డిజైన్ షోల్డర్ బోర్డర్ వచ్చేకాడికి సేమ్ కడ్డీ బోర్డర్ తో మనం అందంగా గోల్డ్ కలర్ కడ్డీ బోర్డర్ మనం క్రియేట్ చేసామండి. శారీ మిడిల్ పార్ట్ అంతా కూడా ఓన్లీ ప్లెయిన్ తో మనం పల్స్ వర్క్ అనేది మనం హైలైట్ చేసాం. ఈ శారీ కింద వైపు వచ్చే డిజైన్ చాలా హైలైట్ చేసుకున్నామండి. ఒక డాన్సింగ్ డాల్స్ లాగా మనం చాలా అందంగా చాలా సూపర్ గా మనం డిజైన్ అనేది హైలైట్ చేసాం. ఆరెంజ్ కలర్ అండ్ గ్రీన్ కలర్ తో మనం హైలైట్ చేసాం. గాలి వచ్చే కాడికి అంతా కూడా మనం రెడ్ కలర్ అండ్ ఆరెంజ్ కలర్ తో మనం చక్కగా మనం ఒక ఫిగర్ డిజైన్ లాగా మనం అందంగా క్రియేట్ చేసుకున్నాం. ఈ బోర్డర్ మనకి పళ్ళు దగ్గర నుంచి లాస్ట్ ఎండింగ్ దాకా కూడా మనకి ఆ బోర్డర్ అనేది మనకి వస్తుందండి. బాగుంటుంది చక్కగా. వీటిలో కూడా 2 షాప్స్ లో కూడా కలర్స్ కూడా అవైలబుల్ ఉంటుందండి. మొత్తం ఎర్రగడ్డ అండ్ కుకట్పల్లి షాప్స్ లో 2 షాప్స్ లో కూడా 4 కలర్స్ అనేది మన దగ్గర అవైలబుల్ ఉంటుంది. బ్లౌజ్ వచ్చేకాడికి చక్కగా గోల్డ్ కలర్ తో హ్యాండ్స్ కి బోర్డర్ ఇచ్చామండి 2 వైపులు కూడా. ఈ సారీ కాస్ట్ ఎంత ఉంది? ఈ సారీ కాస్ట్ వచ్చి ఓన్లీ మనకి 1425 రూపీస్ కే మనం ఈ సారీ ఇస్తున్నాం. 1425 రూపీస్ కి ఈ సారీ అవైలబుల్ ఉంది. విఘ్నేశ్వర సిల్క్స్ మనకి టోటల్ గా 2 షోరూమ్స్ అండి. ఒకటి వచ్చేసి ఎర్రగడ్డ సుందర్ నగర్ కాలనీలో ఉంది. ఇంకొక షోరూమ్ వచ్చేసి మనకి కుకట్పల్లి విశ్వనాథ్ థియేటర్ దగ్గర భారత్ పెట్రోల్ బంక్ ఆపోజిట్ లో ఉంది. ఈ 2 షోరూమ్స్ లో కూడా ఇలాంటి కలర్ఫుల్ కలెక్షన్స్ ఇంకా చాలా ఉన్నాయి. మీరు తప్పకుండా ఒకసారి విజిట్ చేయండి. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. బాగుంటుందండి. వచ్చి కోటా సిల్క్ అనమాట. షేడెడ్ ప్యూర్ మెటీరియల్ అండి. అంటే మనకి పట్టు మిక్స్ తో కోటా డిజైన్ చేసిన శారీ అనమాట. అవునండి, క్లాత్. ఇది కూడా మనం షేడెడ్ తీసుకున్నాం. కింద వైపు వచ్చే కాడికి పింక్ ఉంటుంది, పైన అంతా కూడా మనం మంచి పీచ్ కలర్ కాంబినేషన్స్ తో మనం షేడెడ్ లాగా అందంగా క్రియేట్ చేసామండి. ఫస్ట్ పళ్ళు చూద్దాం. పళ్ళు అయితే చాలా సూపర్ గా చాలా అందంగా మనం ఒక చిన్న కడ్డీ బోర్డర్ లాగా మనం పళ్ళులో మనం అందంగా మనం క్రియేట్ చేసాం. ఒక లైన్ లాగా తీసుకున్నాం. పళ్ళు దగ్గర నుంచి శారీ అంతా కూడా ఒక చిన్న డాట్స్ లాగా మనం ఒక డైమండ్ డిజైన్స్ లాగా మనం అందంగా క్రియేట్ చేసాం. ఒకటి వచ్చేకాడికి జరీతో తీసుకున్నాం, ఇంకోటి వచ్చేకాడికి సబ్ గ్రీన్, ఇంకోటి వచ్చేకాడికి జూట్. ఇట్లా 3 కలర్స్ చాలా అందమైన కాంబినేషన్స్ లాగా, అంటే బ్రైట్ కాకుండా చాలా అందంగా మనం సూపర్ గా వచ్చే లుక్ వచ్చే విధంగా మనం ఈ డైమండ్ షేప్ 3 కలర్స్ తో మనం డిజైన్ చేయించామండి. అదే విధంగా పైన వచ్చేకాడికి షోల్డర్ బోర్డర్ అంతా కూడా 2 ఇంచెస్ తో మనం గోల్డ్ కలర్ కడ్డీ బోర్డర్ ఇచ్చాం పైన షోల్డర్. కింద వైపు వచ్చేకాడికి చాలా అందంగా మనం ఈ కోటా పట్టు పైన అంతా కూడా మనం డిజైనర్ గా తీసుకున్నామండి. లెంతీ బోర్డర్ గోల్డ్ కలర్ ఇచ్చారు. ఈ కోటా సిల్క్ పైన అంతా కూడా కింద వైపు బోర్డర్ వచ్చేకాడికి చాలా లెంతీ గా మనం కడ్డీ బోర్డర్ ఇచ్చాం. కడ్డీ బోర్డర్ పైన అంతా కూడా మనం ఒక మ్యాటీ వర్క్ వచ్చే విధంగా మనం వర్క్ అనేది మనం హైలైట్ చేసామండి. ప్యారెట్ ఒక బర్డ్స్ లాగా మనం అందంగా ఒక బర్డ్స్ అనేది క్రియేట్ చేసాం. అది కూడా ఒక బర్డ్లో వచ్చేకాడికి ఒక 3-4 కలర్స్ తో మనం అందంగా మనం మ్యాటీ వర్క్ మనం అందంగా క్రియేట్ చేసాం. క్రీపర్ వచ్చేకాడికి జూట్, లీఫ్ వచ్చేకాడికి అంతా కూడా సబ్ గ్రీన్ కలర్. అట్లా 3-4 కలర్స్ తో కూడా మనం చక్కగా మనం బోర్డర్ లో గోల్డ్ కలర్ బోర్డర్ పైన అంతా కూడా మనం తీసుకున్నాం. వీటిలో కూడా మన దగ్గర 2 షాప్స్ లో కూడా కలర్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి. ఎర్రగడ్డ అండ్ కుకట్పల్లి 2 షాప్స్ లో కూడా మన దగ్గర కలర్స్ అనేది అవైలబుల్ ఉంటుందండి. దీనికి బ్లౌజ్
బ్లౌజ్ ఏ కలర్ ఇచ్చారు? బ్లౌజ్ వచ్చేకాడికి మనం మంచి చక్కగా మనం పింక్ కలర్ తీసుకున్నాం. వన్ సైడ్ వచ్చేకాడికి చిన్న బార్డర్ ఇచ్చాం, ఇంకొక సైడ్ వచ్చేకాడికి చాలా లెంతీగా మనం కడ్డీ బార్డర్ తీసుకున్నామండి. ఓకే ఓకే. ఈ సారీ కాస్ట్ ఎంత ఉంది? సారీ కాస్ట్ వచ్చి ఓన్లీ మనకి 3700 లో మనం ఈ కోటా పట్టు ఇస్తున్నామండి. ఓకే, కోటా పట్టు సారీ 3700 రూపీస్ కి అవైలబుల్ ఉంది. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. నెక్స్ట్ వన్ ఇది వచ్చి మనకి అవంతికా కోటా అండి. అవంతికా బాగుంటుందండి. మంచి ఆరెంజ్ కలర్ కి మనం షేడెడ్ ఆఫ్ వైట్ తీసుకున్నాం. అంటే కింద బార్డర్స్ వచ్చేకాడికి పళ్ళు దగ్గర నుంచి అంతా కూడా మనం చక్కగా ఒక బర్డ్స్ డిజైన్స్ లాగా మనం అందంగా ఫ్లయింగ్ ఉండే బర్డ్స్ లాగా మనం అందంగా మనం క్రియేట్ చేసామండి. షోల్డర్ అంతా కూడా మనకి ఆరెంజ్ కలర్ ఉంది కాబట్టి, మొత్తం శారీ అంతా కూడా ఆరెంజ్ కలర్ ఉంది కాబట్టి జూట్ అండ్ ఆఫ్ వైట్ అండ్ బ్లాక్ కలర్ కాంబినేషన్స్ లో మనం ఫ్లయింగ్ బర్డ్స్ అనేది చక్కగా మనం హైలైట్ చేసుకున్నామండి. చాలా అందంగా మనకి ఆరెంజ్ కలర్ పైన కాంబినేషన్ వచ్చేకాడికి చాలా అందంగా మనం శారీ దగ్గరగా మనం అందమైన డిజైన్స్ అనేది మనం ఫ్లయింగ్ బర్డ్స్ అనేది మనం క్రియేట్ చేసుకున్నాం. బేస్ వచ్చేకాడికి జూట్ తీసుకున్నామండి. జూట్ పైన అంతా కూడా మనం బ్లాక్ కలర్ అండ్ ఆరెంజ్ కలర్ తో ఒక రౌండ్ సర్కిల్స్ లాగా మనం షోల్డర్ బార్డర్ అనేది చక్కగా మనం హైలైట్ చేస్తూ తీసుకున్నాం. కింద వైపు వచ్చే బార్డర్ ఇంకా హైలైట్ చేసామండి. చాలా చక్కగా మనం ఆఫ్ వైట్ కాంబినేషన్ తీసుకున్నాం. బేస్ ఆఫ్ వైట్ పైన అంతా కూడా మనం ఒక కొమ్మ మీద నిల్చున్నట్టుగా బర్డ్స్ అనేది మనం చక్కగా హైలైట్ చేసాం. ఇక్కడికి వచ్చేకాడికి ఆరెంజ్ కలర్ అండ్ ఆఫ్ వైట్ తో మనం బ్లాక్ కలర్ తో మనం ఆ బర్డ్స్ అనేది మనం కింద వైపు బార్డర్ అనేది మనం తీసుకున్నాము అండి. పైన ఉన్నట్టుగానే సేమ్ బాల్స్ డిజైన్స్ కూడా కింద వైపు కూడా ఇచ్చాం. వీటిలో కూడా కలర్ చాయిస్ కూడా మన దగ్గర అవైలబుల్ ఉంటుంది. కుకట్పల్లి అండ్ ఎర్రగడ్డ 2 షాప్స్ లో కూడా మన దగ్గర కలర్ చాయిస్ అనేది అవైలబుల్ ఉంటుంది. ఓకే ఓకే. దీనికి బ్లౌజ్ ఎలా ఇచ్చారు? ఓకే, బ్లౌజ్ వచ్చేసి బ్లౌజ్ వచ్చేకాడికి ఆరెంజ్ కలర్ తో మనం థ్రెడ్ లైన్స్ లాగా మనం బ్లౌజ్ వచ్చేకాడికి మనకి ఆరెంజ్ కలర్ తో థ్రెడ్ లైన్స్ లాగా తీసుకుంటూ హ్యాండ్స్ కి వచ్చేకాడికి సేమ్ బార్డర్ కూడా మనం తీసుకుంటాం. సారీలో ఉన్న బార్డర్ ఫుల్ సారీ అంతా మనకి ఇలా కంటిన్యూ చేస్తారు ఫ్లయింగ్ బర్డ్స్. సో ఈ సారీ కాస్ట్ వచ్చి మనకి ఓన్లీ 1150 రూపీస్ కే మనం ఈ అవంతికా కోటా ఇస్తున్నామండి. చాలా రీజనబుల్ అమౌంట్. ఇలాంటి పెట్టుబడికి అయితే కనుక చాలా గ్రాండ్ గా కనిపిస్తాయి. ఈ సారీ కాస్ట్ వచ్చేసి ఓన్లీ 1150 రూపీస్. నెక్స్ట్ వన్ బాగుంటుందండి. మనం జూట్ సిల్క్స్ లో తయారు చేయించిన సారీ చాలా చక్కగా మనం బ్లాక్ కలర్ పైన అంతా కూడా మనం చాలా అందంగా మనం చేయించామండి. బాగుంటుంది. మిడిల్ పార్ట్ అంతా కూడా మనం బ్లాక్ కలర్ పైన ఒక వీట్ కలర్ కాంబినేషన్స్ ఒక గ్రేస్ అనేది మనం అందంగా క్రియేట్ చేసుకుంటూ బర్డ్స్ అంతా కూడా మనం ఎల్లో కలర్ అండ్ రెడ్ కలర్ కాంబినేషన్ అండ్ ఆరెంజ్ కలర్ ఇట్లా మనం 3-4 కలర్స్ తో మనం ఈ బ్లాక్ సారీ జూట్ పట్టు పైన అంతా కూడా మనం క్రియేట్ చేసుకున్నాం. బ్లాక్ కలర్ పైన అంతా కూడా మనం చక్కగా మనం ఈ డిజైన్ అనేది మనం హైలైట్ చేస్తూ తీసుకున్నాము. బాగుంటుందండి. పళ్ళు దగ్గర నుంచి మొత్తం కూడా మనకి ఫ్రెండ్స్ అనేది మనకి ఫుల్ శారీ అంతా కూడా వస్తుంది. పళ్ళు చూసినట్లయితే మనం ఆరెంజ్ కలర్ అండ్ ఎల్లో కలర్ కాంబినేషన్స్ ఒక ప్రింటింగ్ డిజైన్స్ అనేది మనం చక్కగా మనం అందంగా మనం క్రియేట్ చేసాం. శారీ వచ్చేకాడికి చాలా లైట్ వెయిట్ ఉంటుంది, చక్కగా ఉంటుందండి. పైన బార్డర్స్ చూసినట్లయితే ఒక చక్కగా ఒక చిన్న బార్డర్ మనం పింక్ కలర్ తో ఒక చిన్న లేయర్ లాగా బార్డర్ తీసుకున్నాం. కింద వైపు వచ్చేకాడికి 2 లైన్స్ లాగా తీసుకున్నామండి. ఇలాంటి ఆఫీస్ వేర్ శారీస్ కూడా మన దగ్గర చాలా బాగుంటుందండి. చాలా లైట్ వెయిట్ ఉంటుంది. ఆఫీస్ గానీ అట్లా గానీ డైలీ వేర్ కూడా చాలా చక్కగా ఐరన్ చేయాల్సిన అవసరం లేదని నలిగిపోతుందని చాలా స్మూత్ మెటీరియల్ ఇచ్చారు. బ్లౌజ్ వచ్చేకాడికి మనం కాంట్రాస్ట్ తీసుకున్నాం. కాంట్రాస్ట్ బ్లౌజ్ తీసుకుంటూ ఒక చిన్న టెంపుల్స్ లాగా మనం ప్రింటింగ్ అనేది హైలైట్ చేసామండి. ట్రయాంగిల్ లాగా బాగుంటుంది సారీ. వీటిలో కూడా మన దగ్గర కలర్ చాయిస్ కూడా 2 షాప్స్ లో కూడా అవైలబుల్ ఉందండి. కలర్ చాయిస్ వచ్చేకాడి కుకట్పల్లి అండ్ ఎర్రగడ్డ 2 షాప్స్ లో కూడా మన దగ్గర కలర్ చాయిస్ అనేది అవైలబుల్ ఉంది. సారీ కాస్ట్ వచ్చి ఓన్లీ మనకి 1300 కే పడుతుందండి. ఇది పెట్టుబడులకి బాగుంటుంది, ఆఫీస్ వేర్ కి కూడా చాలా బాగుంటుంది. ఓన్లీ 1300 రూపీస్. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. ఇది వచ్చి మనకి పేపర్ సిల్క్స్ లో ప్రింటింగ్ చేసిన శారీ అండి. ప్రింటింగ్ అనమాట. ఇట్లా కూడా మన దగ్గర ఆఫీస్ వేర్ కానివ్వండి, డైలీ వేర్ కానివ్వండి, పెట్టుబడులకి కానివ్వండి అన్ని కూడా మన దగ్గర మ్యారేజ్ సంబంధించిన బ్రైడల్ వేర్స్ లో కూడా మన దగ్గర వెరైటీస్ అనేది అవైలబుల్ ఉంటుంది. ఇది వచ్చి పేపర్ సిల్క్ పైన అంతా కూడా చక్కగా షోల్డర్ పైన మంచి ఆరెంజ్ కలర్ తీసుకున్నాం. ఆరెంజ్ కలర్ పైన అంతా కూడా మనం ఒక ప్రింటింగ్ అనేది మనం చక్కగా ఒక ఫ్లవర్ డిజైన్స్ తో చక్కగా చాలా సూపర్ గా మనం చాలా అందంగా మనం పైన అంతా కూడా మనం ప్రింటింగ్ అనేది హైలైట్ చేసామండి. పళ్ళు వచ్చేకాడికి అంతా కూడా మనం ఒక లైట్ గ్రీన్ కలర్ లాగా షేడ్ వచ్చే విధంగా మనం క్రియేట్ చేసుకున్నాం. క్రియేట్ చేస్తూ అంటే అంతా కూడా మనకి డైయింగ్ లోనే వస్తుందండి. అంటే షేడెడ్ లో తీసుకున్నాం అనమాట. ఇక్కడికి వచ్చేకాడికి అంతా కూడా ఒక బాల్స్ లాగా ఒక స్ట్రోక్ డిజైన్స్ లాగా మనం అందంగా ఆ బాల్స్ డిజైన్స్ పళ్ళులో మనం క్రియేట్ చేసామండి. ఆ బాల్స్ అనేది మళ్ళీ మనకి షోల్డర్ అంతా కూడా మనకి ప్రింటింగ్ ఆరెంజ్ కలర్ ఉంటుంది కాబట్టి షోల్డర్ బోర్డర్ వచ్చేకాడికి ఒక లైన్స్ వైజ్ గా మనం బోర్డర్ అనేది క్రియేట్ చేస్తూ మంచి కడ్డీ బోర్డర్ కూడా ఒక బోర్డర్ తీసుకున్నామండి. గోల్డ్ కలర్ కడ్డీ బోర్డర్. మనం పళ్ళులో ఉన్న బాల్స్ ఇక్కడ మళ్ళీ మనం కింద వైపు చాలా చక్కగా మనం స్కర్ట్ బోర్డర్ లాగా మనం ఒక స్కర్ట్ ప్యాటర్న్ లాగా అందంగా క్రియేట్ చేసుకున్నాం. క్రియేట్ చేస్తూ సేమ్ పళ్ళులో ఉన్న బాల్స్ కూడా మనం ఇక్కడ అందంగా మనం క్రియేట్ చేస్తూ పైన ఉన్న బోర్డర్ డిఫరెంట్ అండి. మళ్ళీ కింద ఉన్న బోర్డర్ ఒక సిబూరి స్టైల్లో మనం ప్రింటింగ్ అనేది మనం చక్కగా హైలైట్ చేస్తూ ఒక 2-3 కలర్ కాంబినేషన్ గ్రీన్ అండ్ ఆరెంజ్ అండ్ రెడ్ కలర్ కాంబినేషన్స్ తో ప్రింటింగ్ అనేది ఇస్తూ మళ్ళీ గోల్డ్ కలర్ తో కూడా చక్కగా ఒక కడ్డీ బోర్డర్ కూడా మనం అందంగా క్రియేట్ చేసాం. వీటిలో కూడా కలర్ చాయిస్ కూడా మన దగ్గర కుకట్పల్లి అండ్ ఎర్రగడ్డ 2 షాప్స్ లో కూడా కలర్ చాయిస్ కూడా మన దగ్గర అవైలబుల్ ఉంది. చాలా లైట్ వెయిట్, చాలా రీజనబుల్ ప్రైజెస్ లోనే మన దగ్గర ఉంటుందండి. మన హోల్సేల్ కాబట్టి రీటైల్ వాళ్ళకి కూడా మనం హోల్సేల్ ప్రైజెస్ కే మనం ఇస్తున్నాం.
సో బోర్డర్స్ కూడా మన షోల్డర్ లో ఉన్న బోర్డర్స్ మనం హ్యాండ్స్ కూడా మనం తీసుకున్నాం రెండు వైపులు కూడా. ఈ సారీ కాస్ట్ ఎంత ఉంది? ఈ సారీ కాస్ట్ వచ్చి ఓన్లీ మనం 1000 రూపీస్ కే మనం ఈ పేపర్ సిల్క్స్ ప్రింటెడ్ ప్యూర్ మెటీరియల్ పైన ఇస్తున్నామండి. ఓన్లీ 1000 రూపీస్ కే ఈ సారీ అవైలబుల్ ఉంది. నెక్స్ట్ వన్ బాగుంటుందండి, షిఫాన్ మీద మనం డిజైన్ చేయించిన శారీ అంతా కూడా మిడిల్ పార్ట్ అంతా కూడా మనం ప్లెయిన్ తీసుకున్నామండి. ప్లెయిన్ తీసుకుంటూ ఇక్కడికి వచ్చే కాడికి అంతా కూడా లైట్ బేబీ పింక్ పైన ఒక చాక్లెట్ కలర్ కాంబినేషన్స్, ఒక ట్రైబల్ డిజైన్స్ లాగా మనం చక్కగా థ్రెడ్ వర్క్ అనేది మనం హైలైట్ చేసామండి. ఇదే బోర్డర్ మనకి పళ్ళు దగ్గర కూడా హ్యాంగ్ అయ్యే దగ్గర కూడా మనకి బోర్డర్ అనేది హైలైట్ అవుతూ వస్తుంది. శారీ మిడిల్ పార్ట్ అంతా కూడా మనకి షిఫాన్ ఉంటుంది అనమాట, అంటే వర్క్ అనేది ఏం లేకుండా ఓన్లీ ప్లెయిన్ తోనే చక్కగా మనం డిజైన్ చేయించిన శారీ. కింద వైపు వచ్చే బోర్డర్ చాలా లెంత్ గా తీసుకున్నామండి. కింద వైపు వచ్చే బార్డర్ కొంచెం లెంతీగా మనం తీసుకున్నాం. లెంతీగా తీసుకుంటూ ఆ పైన ఉన్న ట్రైబల్ డిజైన్స్ ఇక్కడ ఇస్తూనే మళ్ళీ కూడా ఒక డైమండ్ షేప్ లాగా ఒక డిఫరెంట్ గా మనం డిజైన్ అనేది క్రియేట్ చేసుకున్నాం. క్రియేట్ చేసుకుంటూ ఇక్కడ అంతా కూడా ఒరిజినల్ మిర్రర్స్ తో మనం అందంగా చక్కగా మనం కింద వైపు బార్డర్ అనేది హైలైట్ చేసామండి. బాగుంటుంది. ఆ బార్డర్ మొత్తం కూడా మన కింద వైపు అంతా కూడా మనకి హైలైట్ అవుతూ వస్తుంది. శారీ ప్లెయిన్ ఉంది కాబట్టి మనం బ్లౌజ్ వచ్చి చాలా హైలైట్ గా బ్లౌజ్ అనేది క్రియేట్ చేసుకున్నామండి. 2 నెక్ పార్ట్స్ ఇచ్చేసారు. మొత్తం కూడా ఫ్రంట్ అండ్ బ్యాక్ కూడా హెవీ నెక్ తో మనం చాక్లెట్ కలర్ కాంబినేషన్స్ వర్క్ అనేది మనం అందంగా మనం క్రియేట్ చేసుకున్నాం. బేబీ పింక్ బ్లౌజ్ తీసుకున్నాం. హ్యాండ్స్ కూడా అంతే అందంగా మనం హెవీ బ్లౌజ్ హ్యాండ్స్ వచ్చే విధంగా మనం విత్ మిర్రర్ తో కూడా మనం తీసుకున్నామండి. ఈ సారీ కాస్ట్ ఎంత ఉంది? ఈ సారీ కాస్ట్ వచ్చి ఓన్లీ మనకి 1490 రూపీస్ కే మనం ఈ సారీ ఇస్తున్నామండి. 1490 రూపీస్ కి వీటిలో కలర్ చాయిస్ కూడా ఉంటుంది. కలర్స్ కూడా డిజైన్స్ అండ్ కలర్స్ కూడా ఉన్నాయి. నెక్స్ట్ ఇంకొకసారి చూద్దాం. నెక్స్ట్ వన్ వచ్చి డిజైనర్ శారీ అండి, బాగుంటుంది. మంచి ఫాలింగ్ మెటీరియల్ పార్టీ వేర్ గా మనం చక్కగా డిజైన్ చేయొచ్చు శారీ. పైన అంతా కూడా మనకి షోల్డర్ అంతా కూడా రాయల్ బ్లూ ఉంటుంది. రాయల్ బ్లూ పైన చిన్న బాక్సెస్ లాగా ఒక సెల్ఫ్ వీవింగ్ తో ఒక ప్రింటింగ్ లాగా ఉంటుంది. అదే విధంగా మళ్ళీ కూడా అవునండి సెల్ఫ్ లైన్స్ లాగా మనం ప్రింటింగ్ లాగా హైలైట్ చేస్తూ తీసుకున్నాం. మళ్ళీ వచ్చేకాడికి రాయల్ బ్లూ తో చక్కగా మనం ఒక బాల్స్ డిజైన్స్ ని మనం చాలా దగ్గరగా మనం షోల్డర్ అంతా కూడా చాలా అందంగా హైలైట్ గా మనం క్రియేట్ చేసుకున్నామండి. క్రియేట్ చేస్తూ పైన వచ్చేకాడికి గోల్డ్ కలర్ తో మన యాంటిక్ గోల్డ్ తో మనం పైన షోల్డర్ బోర్డర్ మనం అందంగా క్రియేట్ చేసాం. ఈ బోర్డర్ కూడా మనం పళ్ళు దగ్గర హ్యాంగ్ అయ్యే దగ్గర కూడా మనం ఈ బోర్డర్ అనేది మనం హైలైట్ చేస్తూ ఇచ్చామండి. శారీ ఆఫ్ పార్ట్ తర్వాత అంతా కూడా చక్కగా మనం 0 సైజ్ నెట్టెడ్ తీసుకున్నాం. నెట్టెడ్ పైన అంతా కూడా చాలా అందంగా మనం పార్టీ వేర్ లుక్ వచ్చే విధంగా చాలా సూపర్ గా మనం జూట్ థ్రెడ్ తో మనం అందంగా వర్క్ అనేది హైలైట్ చేసామండి. విత్ మ్యాంగోస్ డిజైన్స్ దగ్గర కానివ్వండి మొత్తం కూడా ఆ జూట్ ఆ వర్క్ అనేది మనం అందంగా హైలైట్ చేస్తూ కుందన్స్ తో కూడా మనం ఇంకా హైలైట్ చేస్తూ తీసుకున్నాం. పైన ఉన్నట్టుగానే కింద వైపు బోర్డర్ కూడా మనం సేమ్ తీసుకున్నామండి. బాగుంటుంది. ఫుల్ శారీ అంతా కూడా మనకి ఇలాగే వస్తుంది. ఇలాంటి శారీస్ చూడడానికన్నా కానీ కట్టుకున్నప్పుడు ఇంకా హైలైట్ గా ఒక డిఫరెంట్ లుక్ అనేది మనకి హైలైట్ అవుతూ వస్తుందండి. బ్లౌజ్ వచ్చేకాడికి జూట్ బ్లౌజ్ ఇచ్చాం. జూట్ బ్లౌజ్ హ్యాండ్స్ వచ్చేకాడికి సేమ్ బోర్డర్ అండి. ఈ సారీ కాస్ట్ ఎంత ఉంటుంది? ఈ సారీ కాస్ట్ వచ్చి ఓన్లీ మనం 3300 కే మనం ఈ సారీ ఇస్తున్నాం. చాలా రీజనబుల్ అమౌంట్ అండి. టోటల్ గా ఇది మనకి పార్టీ వేర్ సారీ 3300 రూపీస్ కి సారీ అవైలబుల్ ఉంది. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. ఇది వచ్చి మనకి చందేరిలో డిజైన్ చేయించిన సారీ అండి, చాలా బాగుంటుందండి. మంచి మనం ఒక పిస్తా గ్రీన్ తీసుకున్నాం. పిస్తా గ్రీన్ ఆఫ్ పార్ట్ అంతా కూడా మన షోల్డర్ ఒక స్కర్ట్ బోర్డర్ నుంచి పై దాకా అంతా కూడా ఒక టిష్యూ బ్యాక్గ్రౌండ్ మనం హైలైట్ చేసుకున్నామండి. ఈ టిష్యూ బ్యాక్గ్రౌండ్ పైన అంతా కూడా మనం ఒక పుల్కా డాట్స్ లాగా మనం సిల్వర్ అండ్ గోల్డ్ జరీతో మనం పుల్కా డాట్స్ అనేది చాలా దగ్గరగా మనం సూపర్ గా మనం హైలైట్ చేసుకుంటూ తీసుకున్నాం. ఇక్కడికి వచ్చేకాడికి మనకి పైన షోల్డర్ బోర్డర్ వచ్చేకాడికి చాలా అందంగా మనం పింక్ కలర్ బోర్డర్ అనేది మనకు ఒక స్ట్రైట్ ఒక క్రాస్ లైన్స్ లాగా మనం అందంగా క్రియేట్ చేసాం. పళ్ళు వచ్చేకాడికి అంతా కూడా చాలా బాగా తీసుకున్నామండి. ప్యూర్ చందేరి పైన అంతా కూడా మనం పింక్ కలర్ తో ఒక బోర్డర్ అనేది తీసుకున్నాం. ఆ బోర్డర్ లో కూడా మనం ఆ సిల్వర్ అండ్ గోల్డ్ జరీతో ఆ పుల్కా డాట్స్ అనేది హైలైట్ చేసాం. మిడిల్ పార్ట్ అంతా కూడా మనం సిల్వర్ గోల్డ్ జరీ ఇచ్చాం. గోల్డ్ జరీలో కూడా మనం పుల్కా డాట్స్ అనేది కూడా మనం అందంగా క్రియేట్ చేసాం. మళ్ళీ వచ్చేకాడికి పింక్ కలర్ బోర్డర్ చక్కగా మనం షోల్డర్ పార్ట్ పళ్ళు దగ్గర నుంచి అంతా కూడా మనం శారీ ఎండింగ్ దాకా కూడా మనం పైన షోల్డర్ అంతా కూడా మిడిల్ పార్ట్ అంతా కూడా మనం పుల్కా డాట్స్ లో హైలైట్ చేసాం. కింద వైపు వచ్చేదంతా కూడా మనం ఒక టర్నింగ్ బోర్డర్ తీసుకున్నామండి. అదే విధంగా ఒక లతలాగా ఒక టర్నింగ్ బోర్డర్ అనేది మనం చక్కగా మనం జరీ సిల్వర్ అండ్ గోల్డ్ జరీతో మనం హైలైట్ చేస్తూ తీసుకున్నాము. వీటిలో కూడా మన దగ్గర 2 షాప్స్ లో కూడా కలర్ చాయిస్ అనేది అవైలబుల్ ఉందండి. ఎర్రగడ్డ అండ్ కుకట్పల్లి 2 షాప్స్ లో కూడా కలర్ చాయిస్ అనేది అవైలబుల్ ఉంది. దీనికి బ్లౌజ్ వచ్చేసి మనకి సేమ్ తీసుకున్నామండి. చక్కగా మంచి సోబర్ కాంబినేషన్స్ తో మనం సేమ్ బ్లౌజ్ తీసుకున్నాం. ఈ సారీ కాస్ట్ ఎంత? ఈ సారీ కాస్ట్ వచ్చి మనకి ఓన్లీ 2050 రూపీస్ కే మనం ప్యూర్ చందేరి పైన డిజైనర్ కాన్సెప్ట్ సారీ ఇస్తున్నామండి. ఓకే, ప్యూర్ చందేరి సారీ. ఈ సారీ కాస్ట్ వచ్చేసి ఓన్లీ 2050 రూపీస్ కి అవైలబుల్ ఉంది. విఘ్నేశ్వర సిల్క్స్ మనకి టోటల్ గా 2 షోరూమ్స్ అండి. ఒకటి వచ్చేసి ఎర్రగడ్డ సుందర్ నగర్ కాలనీలో ఉంది. ఇంకొక షోరూమ్ వచ్చేసి మనకి కుకట్పల్లి విశ్వనాథ్ థియేటర్ దగ్గర భారత్ పెట్రోల్ బంక్ ఆపోజిట్ లో ఉంది. ఈ 2 షోరూమ్స్ కూడా మనకి టోటల్ గా ఆల్ వెరైటీ సారీస్ అవైలబుల్ ఉంటాయి. అలాగే
మనకి విఘ్నేశ్వర డ్రెస్సెస్ అండి, ఎర్రగడ్డ సుందర్ నగర్ కాలనీ మెయిన్ రోడ్లో ఉంటుంది. ఇక్కడ డ్రెస్సెస్ కానీ హాఫ్ సారీస్ కానీ డిజైనర్ వేర్ మొత్తం కూడా మనకి ఇక్కడ అవైలబుల్ ఉంటాయి. మీరు తప్పకుండా ఒకసారి విజిట్ చేయండి. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. కోటాలో డిజైన్ చేయించిన శారీ అండి. చక్కగా మనం పైన కూడా గ్రే కలర్ తీసుకున్నాం, కింద వైపు వచ్చేకాడికి మంచి పింక్ కలర్ ఇచ్చామండి. గ్రే కలర్ బ్యాక్గ్రౌండ్ పైన అంతా కూడా ఒక లోటస్ ఫ్లవర్ అనేది రెడ్ కలర్ అండ్ బ్లాక్ కలర్ అవుట్లైన్ ఇస్తూ చాలా అందంగా మనం సోబర్ గా మనం క్రియేట్ చేసుకున్నామండి. ఇదంతా కూడా షోల్డర్ అంతా కూడా మిడిల్ పార్ట్ అంతా కూడా చక్కగా మనం చాలా దగ్గరగా క్రియేట్ చేసాం అనమాట. క్రియేట్ చేస్తూ పైన షోల్డర్ బార్డర్ వచ్చేకాడికి అంతా కూడా బ్లాక్ కలర్ అండ్ గ్రే కలర్ కాంబినేషన్ లైట్ గ్రేతో మనం చక్కగా ఒక డిఫరెంట్ గా మనం బార్డర్ అనేది మన షోల్డర్ బార్డర్ హైలైట్ చేసాం. రెండు వైపులు కూడా మనం రా సిల్క్ తో పింక్ కలర్ తో మనం ఒక పైపింగ్ అనేది ఇచ్చాం. ఈ బార్డర్ అనేది మనకి పళ్ళు దగ్గర కూడా హ్యాంగ్ అయ్యే దగ్గర కూడా మనకి సేమ్ వస్తుంది. బాగుంటుందండి, చక్కగా మనకి లైట్ వెయిట్ ఉంటుంది. కోటాలో కింద వైపు వచ్చేకాడికి అంతా కూడా మనం పింక్ కలర్ తీసుకున్నాం, ఒక స్కర్ట్ లాగా తీసుకుంటూ ఇక్కడ గ్రే అండ్ పింక్ దగ్గర మాత్రం ఒక టర్నింగ్ బోర్డర్ లాగా మనం ఆ లోటస్ ఫ్లవర్స్ అనేది అందంగా హైలైట్ చేసామండి. ఇక్కడికి వచ్చేకాడికి 2 వేరియేషన్ చూపించాం. ఒకటి వచ్చేకాడికి గ్రే కలర్ ఇచ్చాం, ఇంకోటి వచ్చేకాడికి పింక్ కలర్. చక్కగా మనం 2 కలర్ కాంబినేషన్స్ తో మనం చక్కగా ఒక బోర్డర్ అనేది క్రియేట్ చేసాం. ఇక్కడ పింక్ ఉంది కాబట్టి పింక్ లో కూడా మనం షోల్డర్ దగ్గర ఉన్న లోటస్ మనం ఇక్కడ కూడా హైలైట్ చేస్తూ ఇచ్చాం. పైన ఉన్నట్టుగానే ఇక్కడ కూడా బోర్డర్ అనేది కూడా సేమ్ ఇచ్చాం. 3 సైడ్స్ కూడా బాగుంటుందండి, లైట్ వెయిట్ ఉంటుంది. వీటిలో నెంబర్ ఆఫ్ డిజైన్స్ తో మన దగ్గర స్టాక్ అనేది అవైలబుల్ ఉంది. ఇది వచ్చేసి మనకి బ్లౌజ్ పార్ట్. బ్లౌజ్ వచ్చేకాడికి మనకి రా సిల్క్ పింక్ కలర్ తీసుకున్నాం, చిన్న బోర్డర్ ఇచ్చామండి. చాలా క్యూట్ గా ఉన్న హ్యాండ్స్ కి బోర్డర్ అనేది మనం హైలైట్ చేస్తూ ఇచ్చాం. ఓకే, ఈ సారీ కాస్ట్ ఎంత ఉంటుంది? ఈ సారీ కాస్ట్ వచ్చి చాలా రీజనబుల్ ప్రైస్ అండి. ఓన్లీ 1000 రూపీస్ కే మనం ఈ సారీ ఇస్తున్నాం. స్కర్ట్ బోర్డర్ వచ్చింది, టోటల్ గా మనకి డిజైన్ ఫుల్ ఆల్ ఓవర్ సారీ అంతా కూడా డిజైన్ ఇచ్చారు. చాలా రీజనబుల్ అమౌంట్ అండి. ఓన్లీ 1000 రూపీస్ కి ఈ సారీ అవైలబుల్ ఉంది. దీంట్లో కలర్స్ ఉన్నాయండి. ఇది వచ్చి మనకి షిఫాన్ లో డిజైన్ చేయించిన సారీ అండి. బాగుంటుంది అనమాట, ప్యూర్ షిఫాన్ ఫాలింగ్ మెటీరియల్. మనం ఫస్ట్ పళ్ళు చూద్దామండి. పళ్ళు అంతా కూడా మనం డార్క్ గ్రే కలర్ తీసుకున్నాం. ఈ గ్రే కలర్ పైన అంతా కూడా మనం ఒక గులాబీ ఫ్లవర్స్ లాగా చక్కగా రెడ్ కలర్ తో మనం హైలైట్ చేసామండి. లీఫ్ వచ్చేకాడికి అదే విధంగా గ్రే లైట్ గ్రే తో మనం చక్కగా ఒక ఫ్లోరల్ ప్రింట్ లాగా మనం అందంగా మనం క్రియేట్ చేసాం. పళ్ళు దగ్గర కాడి నుంచి స్టార్టింగ్ ఎండింగ్ దాకా కూడా మనం ఆ గులాబీ ఫ్లవర్స్ అనేది మిడిల్ పార్ట్ లో అంతా కూడా చాలా చక్కగా చాలా స్మాల్ సైజ్ లో మనం అంటే 2 సైజ్ 3 సైజ్ లో మనం వేరియేషన్ చూపిస్తూ చక్కగా మనం హైలైట్ చేసాం. రెడ్ కలర్ ఇస్తూనే మళ్ళీ కూడా మన గ్రే కలర్ తో కూడా మనం చక్కగా మళ్ళీ బంచెస్ లాగా మనం అందంగా క్రియేట్ చేసాం. లీఫ్ కానివ్వండి మొత్తం సారీ అంతా కూడా మనకి అంతే దగ్గరగా షిఫాన్ పైన మనం డిజైన్ చేయించాం అనమాట. పైన బోర్డర్ చూసినట్లయితే గ్రే కలర్ కాంబినేషన్స్ తో ఒక బోర్డర్ ఉంటుంది. కింద వైపు వచ్చేకాడికి అంతా కూడా మనకి సేమ్ బోర్డర్ ఉంటుందండి. పైన ఎలా అయితే ఉందో సేమ్ కింద వైపు కూడా మనం బోర్డర్ అనేది క్రియేట్ చేసాం. ఇట్లా బాగుంటుందండి, లైట్ వెయిట్ ఉంటుంది. చాలా రీజనబుల్ ప్రైజెస్ లోనే మన దగ్గర అవైలబుల్ ఉన్నాయి అనమాట. బ్లౌజ్ వచ్చేకాడికి కూడా మనం కాంట్రాస్ట్ బ్లౌజ్ తీసుకున్నాం. చక్కగా మనం శారీ అంతా కూడా రెడ్ కలర్ గులాబీ ఉంది కాబట్టి అదే కలర్ కాంబినేషన్స్ తో మనం బ్లౌజ్ రెడ్ కలర్ తీసుకున్నాం. గ్రే కలర్ తో బోర్డర్స్ కూడా హైలైట్ చేస్తూ ఇచ్చామండి. ఇవన్నీ కూడా మన దగ్గర డిజైనర్ పీసెస్ అండి. వీటిలో కలర్స్ చాయిస్ కానివ్వండి, డిజైన్స్ ప్రతి సారీ కూడా చాలా అందమైన డిజైన్స్ తో మన దగ్గర స్టాక్ అనేది చూద్దామండి. చూసారు కదండి, ఒక్కొక్క సారీ కూడా ఒక్కొక్క మోడల్ లో ఉంది. ఒక డిఫరెంట్ డిజైన్స్ ఇచ్చారు. ఇట్లా ఆల్ ఓవర్ లాగా మనకి ప్రింటెడ్ మోడల్ ఉంటుంది. ప్లెయిన్ లైన్స్ తో మనకి డార్క్ కలర్ కాంబినేషన్ తో మనకి బోర్డర్ ఇచ్చారు. బోర్డర్ లోనే డిజైన్ సారీ అంతా కూడా ప్లెయిన్ లో కూడా ఉంటుంది. ఇది ఒక ఇట్లా ఆల్ ఓవర్ ప్రింట్స్ తో చాలా స్మాల్ సైజ్ ప్రింట్స్ తో కూడా మన దగ్గర స్టాక్ అనేది మన షోలో శాంపిల్ కి కొన్ని మాత్రమే చూపిస్తున్నామండి. మీరు ఒకసారి విఘ్నేశ్వర గనుక విజిట్ చేసినట్లయితే కనుక నంబర్ ఆఫ్ 100 పీసెస్ దాకా మన దగ్గర స్టాక్ అనేది నంబర్ ఆఫ్ కలెక్షన్స్ కూడా చూడొచ్చు. ఈ సారీ కాస్ట్ ఎంత ఉందండి? ఈ సారీ కాస్ట్ వచ్చి ఓన్లీ మనం 450 రూపీస్ కే మనం ఈ సారీ ఇస్తున్నామండి. చాలా రీజనబుల్ అమౌంట్ అండి. ఓన్లీ 450 రూపీస్ కి ఈ సారీ అవైలబుల్ ఉంది. చాలా వెరైటీస్ ఉన్నాయండి. మరి ఈ లైట్ వెయిట్ సారీస్ లో మనకి రీజనబుల్ అమౌంట్ లో మీరు తప్పకుండా విఘ్నేశ్వరకి విజిట్ చేయండి. ఓకే రాజేంద్ర గారు, విఘ్నేశ్వర సిల్క్స్ లో ఉన్నటువంటి ఆల్ డిజైనర్ సారీస్ అన్ని కూడా మా వ్యూవర్స్ అందరికి చక్కగా చూపించి ఎక్స్ప్లెయిన్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్. చూసారు కదండి, విఘ్నేశ్వర సిల్క్స్ లో ఉన్నటువంటి ఆల్ డిజైనర్ సారీస్ చాలా బాగున్నాయి కదా. మరి ఇప్పటి వరకు చూసిన వెరైటీస్ అన్ని మీకు కూడా నచ్చినట్లయితే ఎర్రగడ్డ సుందర్ నగర్ కాలనీలో ఉన్న విఘ్నేశ్వర సిల్క్స్ కి విజిట్ చేయండి. ఇది ఇవాల్టి సొగసు చూడతరమా. తిరిగి రేపు ఎపిసోడ్ లో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ స్మైలింగ్. బాయ్.